హాయ్ అండి. అస్సలామలైకుం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి రంజాన్ పండగ క్లీనింగ్ పనులైతే స్టార్ట్ చేశానండి. సో ఏంటనేది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఓకే అండి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఈరోజు ఊతప్పం వేసానండి. పిల్లలైతే టిఫిన్ చేసి స్కూల్కి ఎర్లీగా వెళ్ళారండి. 7:45 కల్లా వెళ్ళాలి. హాఫ్ డే స్కూల్స్ పెట్టారండి పిల్లలకైతే. ఇక్కడైతే తొందరగా అయితే పిల్లల పని అయితే అయిపోయిందండి. ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నానండి. పండగ వస్తుంది కదా, మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి. అందుకని రోజు కొద్దిగా చేసుకుందామని ఫస్ట్ స్టార్టింగ్ కిచెన్ దగ్గర నుంచి చేస్తున్నానండి. ఇదిగోండి కిచెన్ దగ్గర అయితే మొత్తం గ్యాస్ స్టవ్ దగ్గర మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకున్నానండి. చాలా నీట్గా చాలా బాగా చేసుకున్నాను. ఇంకైతే ఫ్రిడ్జ్ అండి, ఇదిగోండి ఫ్రిడ్జ్ చూడండి అసలు ఎలా ఉందో. చాలా రోజులు అయిపోయిందండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయక, అస్సలు కుదరలేదు టైమే. సో ఈరోజు అయితే మొత్తం అయితే క్లీన్ చేద్దామని ఇక్కడైతే ఫ్రిడ్జ్లో మొత్తం బయట పెట్టేసేయాలండి. ముందు బయట పెట్టేసుకొని అందులో ఉన్న మ్యాట్స్ అవి ట్రేస్ అవన్నీ తీసి బయట పెట్టేసి ఇదిగోండి కాలిన్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి సరుకు చూడండి ఎంత ఉందో ఫ్రిడ్జ్లో. ఇంత సరుకు ఉంటుందండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ ఉంటుందండి. 3 డబ్బాలు స్టోర్ చేసి పెట్టేశాను. ఎప్పుడు తక్కువగా వచ్చినా తీసేసుకొని నేను పేస్ట్ అయితే పట్టి పెట్టేసుకుంటానండి. ఓకే అండి. ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. మొత్తం మళ్ళీ ఫ్రిడ్జ్లోకి అయితే ఎక్కడ సర్ది పెట్టేసుకున్నాను. మ్యాట్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని ట్రేస్ అవన్నీ బాగా తుడుచుకొని పెట్టేశానండి. ఇక్కడైతే ఇల్లు అవి ఊడవడం అంతా అయిపోయిందండి. ఊడ్చేసిన తర్వాత ఇక్కడైతే మాప్ అవి పెట్టేశానండి. ఓకే అండి. ఇక్కడైతే వంటకైతే టైం అయిపోయింది. మళ్ళీ పిల్లలు వచ్చేస్తారండి. మళ్ళీ 1 గంట కల్లా వచ్చేస్తారు. ఈ లోపు అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు పిల్లల కోసము కోడిగుడ్ల వెల్లుల్లి కారం అయితే చేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు ఎలా చేస్తాననేది ప్రాసెస్ చూసేయండి. ముందు అయితే కోడిగుడ్లని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక చిన్న రోల్లో కానివ్వండి, మిక్సీలో కానివ్వండి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచుకున్న కారము, 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఎగ్స్ని అన్నీ ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతే చూడండి, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే టమాటా పచ్చడి కూడా తాలింపు అయితే వేస్తున్నానండి. నేను ఇప్పుడు టమాటాలు తక్కువ ఉంటే అప్పుడు చట్నీ అనేది చేసి స్టోర్ పెట్టేసుకుంటానండి. స్టోరేజ్ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ తాలింపు వేసి పెట్టేసుకుంటానండి. చాలా బాగుంటుంది. ఈరోజు మా లంచ్కి అయితే ఇదేనండి. ఇక్కడ లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ నా పనులు స్టార్ట్ అయిపోయినాయండి. ఇక్కడైతే పిల్లల కోసం పాలు పెట్టానండి. మా కోసం టీ అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకైతే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నానండి. 2 కాయలు తెచ్చారండి మా వారు. అందులో ఒక కాయ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇదిగోండి కాయ అయితే బాగుంది, చాలా స్వీట్గా ఉందండి. కట్ చేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని కట్ చేస్తున్నాను. ఓకే అండి. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.